ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడును ఉండడు. Behold, I have done according to the words. Lo, I have given thee a wish and an understanding heart, so that there was none like thee before thee, neither after thee shall any arise like unto thee. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీవు ఇలాగున మనవి చేసినందున నీ మనవిని ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడు కూడా ఉండడు అని సొలొమోనుకి దేవుడైన యెహోవా అదే రాత్రి కలలో ప్రత్యక్షమై సొలొమోనుని ఆశీర్వదించాడు. ఆ రాత్రి ఏ రాత్రి అనగా, సొలొమోను దేవునికి 1000 దహన బలులను అర్పించినటువంటి అదే రోజు రాత్రి. సొలొమోను దేవునికి 1000 దహన బలులు అర్పించాడండి. చిన్న విషయం కాదు, అది చిన్న సమర్పణ కాదు, దేవుడికి ఘనముగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇదే అధ్యాయము 3వ వచనము నుండి ధ్యానించుకుందాము. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను. కాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచు నుండెను. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవియ్యగా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సొలొమోను రాజు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడో తన క్రియలలో తను ఇచ్చే దాంట్లో ఆ రోజు దేవునికి కనబరిచాడు. 1000 దహన బలులు, 1000 దహన బలులను అర్పించుట సొలొమోను తప్ప ఇంకెవ్వరు కూడా అర్పించినట్లుగా నేనైతే బైబిల్లో చదవలేదు, నేనైతే బయట కూడా ఎక్కడా వినలేదు. 1000 దహన బలులను దేవునికి సొలొమోను అర్పించాడు. ఇచ్చిన దాంట్లో తెలుస్తుంది దేవుని మీద సొలొమోనుకి ఎంత భక్తి ఉంది, ఎంత ప్రేమ ఉంది అనేది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని దేవుడు అదే రాత్రి ఆలస్యము లేకుండా అదే రాత్రి స్వప్నమందు సొలొమోనుకు కనబడి ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. నేను నీకు ఇవ్వాలని తీర్మానించుకున్నాను. ఏమివ్వాలి? నీకు నేను ఏమివ్వడం నీకిష్టమో అది నన్ను అడుగు అని సొలొమోనుని దేవుడు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎంత గొప్ప విషయము ఇది. మన దేవుడు తనను ప్రేమించు వారికి ఆశీర్వాదాలు ఆలస్యంగా ఇచ్చేవాడు కానే కాదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తనను ప్రేమించు వారికి ఆయన సమీపంగా ఉంటాడు, సాక్షాత్తుగా కనబడతాడు. సొలొమోనుకి అదే రాత్రి ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతున్నాడు, నీకేం కావాలి అని. అందుకు సొలొమోను ఏమడిగాడో చూద్దాము. ఇదే అధ్యాయము 6వ వచనంలో నుండి. సొలొమోను ఈలాగు మనవి
చేసెను. నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతన్ని ఎడల పరిపూర్ణ కటాక్షము కనబరిచి ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుణ్ణి కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించియున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించియున్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఎంత మంచి మనవిని దేవుణ్ణి అడిగాడో చూడండి. దేవుడు ఏదైనా ఇస్తానన్నాడు, కానీ సొలొమోను ఏదైనా కోరుకోలేదు. కానీ సొలొమోను కోరుకున్నది ఏమిటంటే తనకు అప్పగించబడిన బాధ్యతను, తనకు అప్పగించబడిన ప్రజలను, తనకు అప్పగించబడిన రాజ్యాన్ని జాగ్రత్తగా కాపాడాలి, ప్రజలకు న్యాయము తీర్చాలి అని మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. అదే అడుగుతున్నాడు తప్ప ఆస్తిని అడగలేదు, అంతస్తును అడగలేదు, ఐశ్వర్యమును అడగలేదు, శత్రువు ప్రాణాన్ని కూడా అడగలేదు, రాజ్యాలను అడగలేదు, ఏమీ అడగలేదు. బుద్ధిని అడిగాడు. నాకు బుద్ధి చాలదు, నాకు బుద్ధి చాలదు, నాది చిన్న వయసు కనుక నాకు బుద్ధి చాలదు కనుక నాకు వివేకము గల హృదయమును దయచేయుము అని దేవుణ్ణి అడిగాడు. అది కూడా ఎందుకు? దేవుడు కోరుకొనిన ప్రజలకు న్యాయము తీర్చుటకు, వారికి మంచి చెడ్డలు ఏవో తెలియచెప్పుటకు, వారిని సరిగ్గా పరిపాలించుట కొరకు. దేవునికి మహిమ కలుగునుగాక. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చెను. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను నుండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మశాస్త్రం అంతటినీ గైకొనున్నట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను అనెను. అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసము ఎదుట నిలువబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ విందు చేయించెను. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి మనస్సును, బుద్ధి వివేకములు గల హృదయమును సొలొమోను కోరుకున్నాడు.
ఆస్తిపాస్తులు అంతస్తులు కోరుకోలేదు. అందుకని దేవునికి అది అనుకూలమైంది గనుక దేవుడు అతనికి అలాంటి హృదయాన్ని ఇచ్చాడు. దావీదు పరిపాలిస్తున్నప్పుడు యుద్ధాలతో దావీదు జీవితం గడిచింది, కానీ సొలొమోను పరిపాలిస్తున్నప్పుడు రాజ్యము చుట్టూ, రాజ్యము మీదికి యుద్ధాలు రానే రాలేదు. కారణం ఏమిటంటే సొలొమోను యొక్క జ్ఞానము. దేవుడు అలాంటి జ్ఞానాన్ని సొలొమోనుకి అనుగ్రహించాడు. దేవుని బిడ్డ, నీకు జ్ఞానము లేదా? ప్రభువుని అడుగు, తప్పక దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుణ్ణి ప్రేమించు. దేవునికి ఏదైనా ఇచ్చే విషయంలో వెనుకంజ వేయవద్దు. దేవునికి 1000 దహన బలులు అర్పించాడు కాబట్టే సొలొమోను అంతగా దీవించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి 2 విషయాలు, దేవుడికి ఇచ్చే విషయంలో వెనుకాడొద్దు. మన హృదయము ఎప్పుడు కూడా కోరుకోవలసింది బుద్ధిని, వివేకాన్ని, దేవుని ప్రజల కొరకు మంచి ఆలోచన ఇమ్మని ప్రభువుని అడగాలి. కానీ ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు మనకక్కర్లేదు. నువ్వు వీటిని అడిగితే ప్రభువు ఆటోమేటిక్గా నీకు అవి కూడా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, దేవా స్తోత్రాలు. అయ్యా, సొలొమోను లాంటి సమర్పణ హృదయము మాకివ్వండి. సొలొమోను లాంటి మనస్సు మాకివ్వండి తండ్రి. సొలొమోనులాగా మీరు మమ్ములను కూడా ఆశీర్వదించి దీవించుమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.